ఇక ఇంకొక ప్రజా సమస్య ఉందిడా. ఇగో ఇంధన కొరత, బంకుల మూత, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నో స్టాక్, కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలు, ధరలు పెరిగే సూచనతోనే భారీగా నిల్వ, చూసి చూడనట్టు వదిలేస్తున్న కేంద్రం, చమురు నిల్వలున్న ప్రజల చెంతకు చేరవేయడంలో విఫలమైన ప్రభుత్వం, అడ్వాన్స్ నగదు చెల్లించిన రాష్ట్రంలోని పలు బంకులకు చేరిన పెట్రోల్ డీజిల్, తప్పని స్థితిలో బంకులు మూసేస్తున్న డీలర్లు అంటూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తే ఖబర్దార్, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు ప్రజలు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బరాబరే చెప్పాడు. కానీ ఇలా చూడు ఒక్కసారి, ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర చెప్పినట్టు కొరత లేదన్నాడు కదా. కొరత లేకపోతే వీళ్ళంతా చిన్న ధరగా తిరుగుతున్నారు రోడ్ల మీద. స్టీఫెన్ రవీంద్ర మంచిగానే చెప్పాడు. మరి ఏం విజిలెన్స్ ఉందా మీది? ఏం విజిలెన్స్ ఉందో ఒకసారి చెప్పండి. ఇగో పెట్రోల్ డీజిల్ కోసానికి ఏం చేస్తారో చూడండి. తెలంగాణ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. సూర్యాపేట జిల్లా మధిరాల మండల కేంద్ర, ఖమ్మం జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులో క్యూ లైన్లో వేచి చూస్తున్న ప్రజలు. చూసిరా వీళ్ళంతా ఎందుకు తినదారగా నిలబడ్డారా? వీళ్ళంతా ఏంది కథ? ఇగో తొర్రూరులా మహబాద్ జిల్లా, ఇగో ఈ ఒక్క దగ్గర కాదు, ఇంకా నేను ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి బంకులో నో స్టాక్ బోర్డే. స్టాకే లేదు ఎక్కడ కూడా. 2 రోజులు అవుతుంది. మొన్న రాత్రి నుంచి నేను కూడా పెట్రోల్ పోసుకోదామని చూస్తున్నా, దొరుకుతాను లేదు. ఇప్పుడు పొద్దున 1-2 బంకులకు స్టాక్ వచ్చినట్టుంది. క్యూ ఏడదాకా ఉంది తెలుసా? అర్ధ కిలోమీటర్ క్యూ ఉన్నది. డీజిల్ కోసం కార్లు, కమర్షియల్ వెహికల్స్, పెట్రోల్ కోసం 2 వీలర్స్ మొత్తం క్యూలో ఉన్నాయి. నాకు అర్థం కాదు, అంటే రేట్లు పెంచడానికి ఈ ప్రయత్నము, కావాలనే ఇస్తలేరా స్టాకు, లేకపోతే డబ్బులు పే చేస్తున్నా ఇస్తలేరా? మొన్నటిదాకానేమో ఇయర్ ఎండింగ్ కాబట్టి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, వీళ్ళు అమౌంట్ ఇస్తేనే, అంతకుముందేమో వాళ్ళు క్రెడిట్ ఇచ్చేటోళ్ళట, వాళ్ళకి సైడ్ ఇచ్చేటోళ్ళు 10 డేసా 15 డేసా 30 డేసా. కానీ ఇప్పుడు క్రెడిట్ ఇస్తలేరు, వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ ఇస్తేనే వాళ్ళు స్టాక్ పంపిస్తున్నారని చెప్పి మొన్నటిదాకా పెట్టారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే కూడా ఇస్తలేరు. అయినా స్టీఫెన్ రవీంద్ర మాత్రం చాలా గొప్ప చెప్పిండే. ఇక చూడు, ఇక తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. అది తప్పుడు ప్రచారమా? అలా కనబడతలేదా? మరి ఇలా సివిల్ సప్లై కమిషనరు స్టీఫెన్ రవీంద్ర ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు కదా, అసలు పెట్రోల్ డీజిల్ కొరతనే లేదంటున్నారు. మరి ఎందుకయ్యా మరి ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారు? పనిపాట లేకనా? ఇగో ఒక్కసారి చూడండి, ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్న సూచనలతో మళ్ళీ పెట్రో కొరత ఏర్పడింది. దీంతో సోమవారం ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూ కట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎలాంటి ఆయిల్ కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయనేమో అధికారులు చెప్తారు. మరి పుష్కలంగా ఉంటే ఎందుకు సప్లై చేయరు? మరి ఎందుకోసానికి జనాలు ఆగమవుతారు, ఇలా జనాలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల ఆందోళన చెందొద్దు అని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. ఇందులో ఒక్క మిస్టేక్ ఉంది. ఇగో బోయిన్పల్లిలోని పెట్రోల్ బంక్ వద్ద నో స్టాక్ బోర్డు ఉంది కదా, ఇగో ఒకే ఒక్క మిస్టేక్ ఉంది. 100 రూపాయలు పోసుకుంటాడు, 1000 రూపాయలు పోసుకుంటాడు. గంటలో కూడా జరంతా కొరత అవుతుంది. అసలు కొరత ఉన్నది, మొత్తం పూర్తిగా లేదనేది లేదు. కానీ 100 రూపాయలు పోసుకుంటాడు కూడా రెగ్యులర్గా 100 రూపాయలే పోసుకుంటారు. నేను కొంతమంది చూసిన. కానీ ఇలా 500 అయినా పోసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే చెప్పలేము మళ్ళీ రేపటి నుంచి ఎట్లుంటుందో, మళ్ళీ నాకు ఆఫీస్ పోవడానికి లేకపోతే తిరగడానికి కష్టమవుతుందని చెప్పి ఎక్కువ పోసుకుంటారు. ఎగ్జాక్ట్గా వాళ్ళ వల్ల కూడా కొంత సమస్య అవుతా ఉంది. అయితే అసలు సమస్య లేదంటే ఉన్నది, దాంతోపాటు అది పెద్ద సమస్య అయిపోయింది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంది. దీనంతటికి ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతే కారణమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. అయితే దేశంలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో నష్టాలు తప్పించుకునేందుకు చమురు కంపెనీలు ఏకంగా సరఫరాను తగ్గిస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ తగ్గించింది, అది కంపెనీలకు ఉపయోగపడేట్టుగా గతంలో తగ్గించింది మనమే చూసినాం. 5 రూపాయలు 10 రూపాయలు లీటర్ మీద. సో అది వినియోగదారుల మీద పడకుండానే చేసింది. అయినప్పటికీ కూడా ఇగో కంపెనీలు ఏకంగా సరఫరా తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేపీ తీవ్రతరం అవుతుండడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే ముందస్తు చెల్లింపులున్న అందని చమురు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విధానాన్ని ఎత్తేయడంతో డీలర్లు నగదును ముందస్తుగానే చెల్లిస్తున్నారు. ఆయా కంపెనీల డిపోల్లో ముందస్తుగా నగదు చెల్లించిన ఆయిల్ సకాలంలో సరఫరా చేయట్లేదని డీలర్లు వాపోతున్నారు. 2-3 రోజుల దాకా లోడ్ రాక కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. గతంలో కంటే చాలా తక్కువగా కంపెనీలు సరఫరా చేస్తున్నాయని, 2-3 లోడ్లు అడ్వాన్స్ ఉంటున్నాయని వాపోతున్నారు. అందుకే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. ఈ విషయం తెలియక పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం కొరత లేదని చెప్తున్నారని, దీంతో వినియోగదారులు తామే కొరత సృష్టిస్తున్నట్టు భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇటు కంపెనీలేమో సప్లై ఇస్తలేదు, వీళ్ళు పెట్రోల్ బంకులలోనేమో అట్లాంటి
అంటే మాకు స్టాక్ అయితే ఇవ్వట్లేదని చెప్పుకుంటున్నారు. అధికారులేమో అసలు అట్లాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరి ఇలా మధ్యలో ఆగమయ్యేదోరు, ప్రజలు ఆగమవుతారు. ఇగో దీంతో అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు సరఫరాను తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిపోయినంత సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడమే లేదు, పైపెచ్చు చమురు నిల్వలు కావాల్సినంత ఉన్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేంద్రం ఒత్తిడి తెచ్చి కంపెనీలకు సరఫరా చేసేలా చూడాలని కోరుతున్నారంటూ ఇక్కడ ఈయన చెప్పేది మాత్రం ఇగో బ్రహ్మాండంగా బ్లాక్ మార్కెట్ తరలిస్తే చర్యలు తప్పవని సివిల్ సప్లై కమిషనర్ చెప్తూ, అక్రమంగా నిల్వలు ఉంచినా అయితే ఇక్కడ సోషల్ మీడియాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందని వస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలోలీటర్ల డీజిల్, మొత్తం 18,524 కిలోలీటర్ల ఇంధనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నట్లు అవుతున్నట్టు చెప్పారు. ఎవరు ఆందోళనతో బంకుల వద్ద పరుగులు తీయొద్దని హితవు పలికారు. ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు. ఫిర్యాదులు, సమస్యలు పౌర సరఫరాల శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1967కు కాల్ చేయాలని కోరారంటూ పనిచేస్తుంది ఆ నెంబరు. ఏదైనా కొరత ఉంటే ఫోన్ చేయొచ్చు అని పెట్టిరు, మరి ఫిర్యాదులు చేయొచ్చట. హలో మేడం, నమస్తే. చెప్పండి. సివిల్ సప్లై హెల్ప్ లైనా మేడం? అవునండి మేడం, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్. నేను టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. పెట్రోల్ దొరకట్లేదైంది మేడం? ఎక్కడున్న బంకులలో నో స్టాక్ బోర్డులు ఉన్నాయి సికింద్రాబాద్ ఏరియాలో? పెట్రోల్ లేదండి. అవునండి. మీ పేరు చెప్పండి. నా పేరు నరేష్ మేడం. నరేష్ ఎస్. నరేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఎస్. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఫోన్ నెంబర్ చెప్తారా? నా ఫోన్ నెంబరా? తీసుకోండి మేడం. 98496 0 7696. భారత్. అక్కడ భారత్ పెట్రోల్ దగ్గర ఉన్నారా? భారత్ ఉంది, ఇండియన్ ఆయిల్ ఉంది, భారత్ ఉంది, హెచ్పి ఉంది. ఇక్కడ మా ఏరియాలో ఒకటే కంప్లైంట్ ఇవ్వండి. బిల్లింగ్ స్టేషన్ ఏమైనా ఉంది అక్కడ? మీరు బిల్లింగ్ స్టేషన్ ఏం లేదు ఎక్కడున్నా సరే మాకు, అంటే మా ఏరియాలో మొత్తానికి లేదు. ఫిల్లింగ్ స్టేషన్ పేరు ఏమైనా ఉందా? నేను కంప్లైంట్ రాసి పంపిస్తాను. అచ్చా, ఒక్క ఫిల్లింగ్ స్టేషన్ కాదు మేడం, మొత్తానికే లేదు, ఎక్కడ లేదు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి. భారత్ ఉంది కదా, భారత్ దగ్గర ఫిల్లింగ్ స్టేషన్ పేరు ఏంటో ఒక్కటి చెప్పండి సార్. పేర్లు తెలివే కదా మేడం మాకు. మేము ఇంట్లో ఉన్న పేర్లు అంటే స్టేషన్ పోయి వచ్చినాం, ఇప్పటిదాకా తిరిగి వచ్చినాం, ఎక్కడ లేదన్నారు. అది కావాలి, ఫిల్లింగ్ స్టేషన్ నంబర్ అది చెప్తే. ఏం చేస్తారు? మేము కంప్లైంట్ పంపిస్తామా వాళ్ళకి? ఓకే, పంపిస్తే పెట్రోల్ వస్తుందా? పెట్రోల్ వస్తుందా లేదా అని మాకు అక్కడ ఎందుకు ఉంది, స్టాక్ ఎందుకు లేదు, ఏంటి అనేది వాళ్ళు ఆలోచించి మాట్లాడుకుంటారు సార్. ఓకే, అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 10 మందికి పెట్రోల్ వస్తుంది కదా. నేను జర్నలిస్టే మాట్లాడుతున్నా మేడం, ఇక్కడ మొత్తానికి లేదు. మరి నేను చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీ వల్ల అక్కడ 10-20 మంది పెట్రోల్ వస్తుంది కదా, మీరు కంప్లైంట్ ఇచ్చేందుకు. ఓకే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం లేదు మేడం, నేను చెప్తున్నా. మన దగ్గర చాలా డీటెయిల్స్ ఇవ్వమంటారా మీకు? అంతా పంపిస్తారా? ఖమ్మంలో లేదు, మహబాద్లో లేదు. ఖమ్మంలో లేదు, మహబూబ్నగర్లో లేదు, మహబాద్ లేదు. 800-830. ఒక్క సెకండ్ మేడం, రాష్ట్రం మొత్తం లేదు, మరి ఎట్లా? ఒక్కటంటే చెప్పచ్చు. రాసుకుంటా మేడం. ఎవరిది ఇది? స్టీఫెన్ రవీంద్ర గారిదా? లేదండి, అది 12 నెంబర్ చెప్తే రాసుకోండి సార్, నేను రాసుకుంటే నేను మాట్లాడతాను. 800-830 1410. చెప్పండి, ఎవరిది? డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ సార్, మన హైదరాబాద్ కి. ఆ సార్కి మీరు ఫోన్ చేయండి. నాకేమన్నా మీకు బిల్లింగ్ స్టేషన్ ఏదన్నా పేరు చెప్తే నేను కంప్లైంట్ రాసుకుంటాను సార్. ఓకే, మీరు మళ్ళీ ఫోన్ చేసినా పర్వాలేదు నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. బిల్లింగ్ స్టేషన్ పేరు అది భారత హెచ్పినా అది నాకు అది చెప్తే నేను కంప్లైంట్ పంపించేసుకుంటాను. ఓకే, మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసినా పర్వాలేదు సార్. మేడం, ఈ కొరతకు కారణం మీకు తెలుసా మేడం? అంటే ఎందుకు వస్తలేదు సరిగ్గా? ఫోన్ చేయండి, చెప్తారు సార్. ఈ సార్ చెప్తాడా? ఏం పేరు సార్ పేరు? హైదరాబాద్ సంబంధించారు. సార్ పేరు ఏం పేరు? శ్రీనివాస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా సార్. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. నేను కంప్లైంట్ చేద్దామని కస్టమర్ కేర్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు. సికింద్రాబాద్ ఏరియాలో అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. కారణం ఏంటి సార్? ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అదే అండి, సప్లై లేనట్టుంది ఇది ఆయిల్ కంపెనీ నుంచి. ఓకే, అంటే అదే రీజన్. ఇంకా మీకు తెలుసు కదా, ఆంధ్రాలో చాలా అక్యూట్ ప్రెషర్ ఉంది అక్కడ. అది మన మీద పడుతుంది. ఓల్డ్ సిటీలో ఏదైనా మన మీదే పడుతుంది. అది అంటే డీలర్ల వైఫల్యం ఉందా, లేకపోతే డీలర్ల వైఫల్యం ఎక్కడ ఉంటుందండి? మీకు సప్లై చేస్తే కదా మీరు మాకు
రేషన్ అది ఇచ్చేది అదే అదే అంటే ఆయిల్ కంపెనీస్ నుంచే రావట్లేదు. మీరు అది ఒకటి 2-3 పోయి కనుక్కోండి మీరు. అదే నిన్న రాత్రి ఇక్కడ సికింద్రాబాద్ తాడబంద ఆంజనేయ స్వామి దగ్గర డీజిల్ పెట్రోల్ ట్యాంకర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫుల్ జనం ఉన్నారు చూసాను నేను. అదే ఫుల్ ఉన్నారు జనం. మనకి ఎప్పుడు ప్రెషర్ ఉంటది, ఎక్కడ జరిగినా మన మీదే పడుతుంటది. అది మీరు ఒక్కసారి రౌండ్ మీరు మొత్తం తీసుకున్నాం సార్, రిపోర్ట్ తీసుకుని అడుగుతున్నాం మిమ్మల్ని. అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇంకేమన్నా లోపం ఉందా? మన సివిల్ సప్లై స్టీఫెన్ రవీంద్ర గారు సరిగ్గా పర్యవేక్షించట్లేదా అని డౌట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి అందరు ఫీల్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు తను చెప్తారు అసలు ఎక్కడ కొరత లేదంటాడు, బయట జనం ఏమో కింద మీద అవుతున్నారు. మరి ఎక్కడ ఉంది లోపం అని నరేష్ గారు చెప్పండి. మీ దగ్గర అది కొరత లేదు, బియ్యం మీకు ఇస్తే కదా నాకు మీరు ఇచ్చేది. ఒకేసారి 10 లారీలు, ఇప్పుడు మీరు 20 మందికి భోజనం పెట్టగలుగుతారు. సడన్ గా నేను వచ్చేసి ఒక 100 మందికి పెట్టుకుంటే మీరు ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి 20 నుంచి 40 చేస్తారు. ఇక్కడ 4 ముద్దలు పెట్టాల్సిన దగ్గర 2 ముద్దలు పెట్టారు. ఇప్పుడు ఆ ట్యాంకర్స్ రావాలి కదా, ట్యాంకర్స్ మీకు మెయిన్ బియ్యం ఇవ్వకుండా భోజనం పెట్టమంటే ఎక్కడికి పెడతారు? సో రాష్ట్ర ప్రభుత్వం అట్లా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అన్నమాట. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదంట, సప్లై సరిగా అడగట్లేదట మంత్రి గారు. అది వార్త ఉంది సార్, ఇక్కడ వార్త ఉంది. మంత్రి గారు పట్టించుకోవట్లేదు. అడిగితే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయాలి యాక్చువల్ రిక్వెస్ట్ అది ఆయిల్ కంపెనీస్ కి. కొన్ని ఇప్పుడు మీ పరిధి వరకే మీరు మాట్లాడగలుగుతారు, నేను ఏం చెప్పగలుగుతాను మరి అక్కడ వాళ్ళు. నా పరిధి మంత్రి గారి వరకు ఉంటది. నేను కాల్ చేస్తాను మంత్రి గారికి కూడా, నో డౌట్. ఓకే అండి, ఒక రివ్యూ చేయండి నరేష్ గారు. చెప్పండి. డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్. మీరు ఒక్కసారి ఏం చేయండి అంటే ఫీల్డ్ మీద మీరు పెట్రోల్ బంక్స్ వెతుకుతున్నారు కదా, ట్యాంక్ లో ఉండి వాడు పోయట్లేదంటే నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు వచ్చేస్తాను మీ దగ్గరికి. బట్ సిస్టమ్ అక్కడ ట్యాంక్ లోనే మన ఆయిల్ లేకపోతే ఇంకా మీరు ఏం చేయగలుగుతారు? నరేష్ గారు ఏం చేయగలుగుతారు? అది కదా, ఎవరేం చేయకుండా ప్రభుత్వం అయితే చేయాలి కదా అంటాం నేను. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉండకూడదు అంట నేను. Absolutely. Okay. Thank you so much, sir. Thank you. Welcome. Thanks for your reply. Okay. Welcome. సో మొత్తానికి అధికారులు చెప్తున్నారు స్టాక్ ఉంటే ఇవ్వకపోతే కదా మా తప్పు, స్టాక్ అయితే ఉండి ఇవ్వకపోతే మేము డెఫినెట్ గా మాట్లాడతామని మళ్ళీ కాల్ చేస్తున్నట్టున్నారు. సార్ చెప్పండి. మీరు ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడితే నేను అదే విధంగా మీకు చెప్పాను జవాబు. ఓకే సార్, నో ప్రాబ్లం. మీకు అర్థమైతుంది కదా, ఎట్లా ఏమైనా మాట్లాడితే అడ్డదిడ్డంగా అయిపోతాయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అధికారులు చూడండి ఒకసారి అట్లున్నారు. సరే ఎట్లా ఉండరు కానీ నేను అనేది ప్రజలకు ఇబ్బంది కావద్దు. ప్రజలు అట్లా రోడ్ల మీద ఎండల అవస్థపడద్దు. పెట్రోల్ రేట్లు తగ్గించమని అడిగేటోళ్ళే లేరు లెక్కకైతే. మనలాంటి వాళ్ళు అడుగుతారు కానీ ప్రజల పాపం ఎక్కడికక్కడ చచ్చిపోతూ ఉంటారు, మగ్గిపోతూ ఉంటారు. కానీ ఇలా పెట్రోల్ సరిగ్గా సప్లై కూడా లేదు, సరఫరా కూడా లేదు. యాన్నో యుద్ధం జరిగితే కూడా మనమే ఇబ్బంది పడాలి. యాన్నో ఏమన్నా జరిగితే కూడా మనోళ్ళే యూరియా కోసం లైన్లో నిలబడాలి. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా సరే మనం ఇబ్బంది పడాలి. కానీ మనోళ్ళకి మాత్రం ముందు చూపు ఉండదు. అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద సంస్థ, ఎంత రిక్వైర్మెంట్ ఉందో, ఎంత అవసరం ఉందో దానికి తగ్గట్టుగా ఎందుకు సప్లై చేయట్లేదు అనే దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ఒకవేళ ఎవరి దగ్గరన్నా ఉండి కూడా పోయట్లేదా అంటే రేట్లు పెరుగుతాయేమో అనుకొని పెరగట్లేదని ఇంత క్లియర్గా వార్తనే వచ్చింది. సో చూద్దాం, ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరితో.